స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కులగణన చేపట్టాలని నిర్ణయించడాన్ని హర్షిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ సెంటర్లో బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి గంగాజలంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘ నాయకుడు సెంతన్ రామరాజు మాట్లాడుతూ 70వ సంవత్సర కాలంలో బీసీల కళ కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేరుతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే బీసీల కులగణన చేపడుతున్నామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం హర్షణీయమన్నారు. గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, గత ప్రభుత్వం బీసీ బంధిస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. దారపడాలా జై బీసీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై రేవంత్ అన్న. స్వతంత్ర భారతం లోపల బీసీలు కన్న కళ ఇవాళ సాకారం అవుతుంది. ఎందుకంటే కులగణన లేనిదే, కుల జనాభా పరంగా లేనిదే మరి ఇవాళ రిజర్వేషన్లు కావచ్చు, మరి రాజకీయ రంగంలో కావచ్చు, మరి ఎలాంటి అవకాశాలు కల్పించలే పరిస్థితి. అలాంటి పరిస్థితులు దాటుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి యొక్క అధికారులకు వచ్చిన 70 రోజుల్లోనే బీసీల కులగణన చేస్తున్నామంటూ ఈ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా మరి నిన్న ప్రకటించినటువంటిది చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు అందరూ కూడా చాలా సంతోషంతో పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన లోపల బీసీలు కనీసం బీసీలకు ఒక లోన్ కావాలన్నా, బీసీలు మరి స్థానిక సంస్థల్లో పోటీ చేయాలన్నా, బీసీలు మరి ఉద్యోగ పరంగా కావచ్చు, రిజర్వేషన్ పరంగా కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, తీవ్రంగా మరి అనగబడి తొక్కబడుతున్నారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశం లోపల ఆర్థికంగా ప్రభుత్వాలకు వెన్నెముకంగా ఉన్నటువంటి బీసీ శ్రామిక వర్గం అనేటువంటిది వాళ్ళ అట్టడి స్థానంలో ఉన్నది. ఈ దేశం లోపల మరి రాజ్యాంగ ఫలాలు అందుకున్నటువంటి ఏ యొక్క వర్గం కావచ్చు, ఏ యొక్క కులానికంటే కూడా అత్యంత హీనమైన స్థితి లోపల ఇవాళ బీసీలు బతుకుతున్నారు. చాలా దౌర్భాగ్యమైన విషయం. కొన్ని బీసీ కులాల్లో ఇంకా చెప్పుకుంటూ పోతే అసలు కనీసం వార్డు మెంబర్ కూడా మరి కాలేని పరిస్థితి. ఎమ్మెల్యే ఎంపీల సంగతి పక్కన పెట్టండి, వార్డు మెంబర్ సర్పంచ్లు కాలేని పరిస్థితి. అసలు ఆ కులాల యొక్క గుడి కూడా లేకుండా పోతుంది ఇవాళ ఈ ప్రభుత్వాలు చేపట్టి. ఈ అన్నింటినీ దాటుకుంటూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ నాయకత్వం లోపల బీసీలకు మేమున్నాం, బీసీ కులగణన చేసి మీ అందరూ కూడా రాజకీయ రిజర్వేషన్లు కావచ్చు, మరి ఉద్యోగ రిజర్వేషన్లు కావచ్చు కల్పించాలని చెప్పేసి ఒక భరోసా ఇవ్వడానికి ఉంటుంది. చాలా సంతోషకరమైన విషయం. ఈ దేశం లోపల బీహార్లో మాత్రమే కులగణన జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు మన తెలంగాణ లోపల మరి మన రేవంత్ అన్న మొదలుపెట్టిండు. ఈ రాష్ట్రం లోపల మరి రేవంత్ నాయకత్వంలో సోనియమ్మ, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ఆశీస్సులతోటి మరి మానుకోట ఎమ్మెల్యే మురళీకన్న యొక్క ఆశీర్వాదం వారి అందరితోటి ఇవాళ మానుకోట పట్టణ కావచ్చు, ఇక్కడ బీసీలు కావచ్చు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బడుగు బలహీన వర్గాలు